క్లారిటీ చెప్తా, టెన్షన్ ఏం లేదు. ఆదిపురుష్ అనే మూవీ చాలా 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 అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసిన తన యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే అమ్మ మొగుడు అనిపించాడు, చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ చిన్న చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టాడు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలు వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా, అన్న చెల్లెలు సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు. ఆదిపురుషు కంటే ఆదిపురుషుకు అమ్మ మూడు లెక్క తీసిరన్న సినిమా చాలా బాగుంది. మనోనే యాక్టింగ్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడరు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది భయ్యా, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అనేది, చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కానీ మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్గా అసలు నిజంగా. అలాగే హీరోయిన్ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ కానీ మనోడు ఎంత చేసినా కూడా వెన్నెల కిషోర్ అయితే అదే తీసుకొచ్చిన అన్న సినిమాలో. ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్, చాలా బాగుంది. ఆ హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే లెవెల్ అనమాట. ఒకటే పోయే సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో హనుమాన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆదిపురుషు సినిమా చూసినాం, ఆదిపురుషు సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ కంటే ఇందులో హనుమాన్ క్యారెక్టర్ అయితే మామూలుగా లేనా, ఇంకా క్రేజీగా సినిమా గురించి చెప్పాల్సిన అవసరం చాలా బాగుంది. నేనైతే పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. నా ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, నిజంగా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అంటే నిజంగా 100% హనుమాన్ అన్న. అసలు ఏం విజువల్స్ అన్న, అసలు విఎఫ్ఎక్స్ వర్క్, అది విఎఫ్ఎక్స్ లేకపోతే రియల్ అన్నది కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారన్న. మొన్న ఆదిపురుషు వచ్చింది, అందులో మనం చూసాం విఎఫ్ఎక్స్ ఏదో చిన్నపిల్లల బొమ్మల్లా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారో బాబు అనిపించింది. కానీ అసలు విజువల్స్ నిజంగా అన్న అల్టిమేట్ విఎఫ్ఎక్స్ వర్క్ అని ఎక్కడ కూడా తెలియలేదు. సూపర్. అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్, ఏం స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. త్రూ అవుట్ ఇరగదీస్తున్నాను సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఇర్రగా తీసిందన్న, సూపర్ అన్న, సూపర్ ఉంది సినిమా ఇది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు, ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సినిమా అయితే మామూలుగా కాదన్న, నిజంగా అమ్మ ఏం సినిమా అన్న, వేరే లెవెల్ ఉంది సినిమా. ఈ సంక్రాంతి పక్కా ఇట్టు కొట్టేసింది అన్న సినిమా అయితే. ఇంకోటి చెప్తున్నా అన్న, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. అంటే ప్రశాంత్ వర్మ కాదు, మన టాలీవుడ్కి ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా ఉంది సినిమా కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ స్టోరీ కానీ నిజంగా చెప్తున్నా కదా. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ప్యాడ్ మ్యాన్ ఆఖరికి ఏ మ్యాన్ కూడా పనికిరారన్న మన హనుమాన్ ముందు. జై శ్రీరామ్. నిజంగా థియేటర్లో కూర్చున్నంతసేపు గూస్ బంప్స్ మామూలుగా లేవు. ఇంకోటి హీరో తేజ అన్న, అమ్మ ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఇరుగా తీసేసినావు. అంటే తేజ అన్న చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా, ఆ టీవీలో చూడడం కాదు థియేటర్లో చూడండి. నిజంగా మీరు అందరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు తేజ అన్నకి, అంత బాగా యాక్ట్ చేసిండు. ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హనుమాన్ అనే సినిమా అందరు చిన్న సినిమా అంటున్నారు. ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా. ఇంకోటి ఈ సినిమాలో మన హీరో తేజ అన్ననే కాదు, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, ఆఖరికి అందరు హీరోలు ఉన్నారు. ఇది ఒక పెద్ద సినిమా, మీరు అందరు చూడండి, పక్క మీ అందరికి నచ్చే సినిమా. ఈ సంక్రాంతి పక్క సూపర్ హిట్ సినిమా అన్న. ఇంకోటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి, మీ అందరి పక్క నచ్చే సినిమా అన్న. జై హనుమాన్. చాలా బాగుంది, అందరూ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. తేజ సర్జా అయితే చాలా బాగా యాక్ట్ చేశాడండి. ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. అన్నీ బాగున్నాయండి, కెమెరా, నెక్స్ట్ లైటింగ్ అంతా బాగుంది. హనుమాన్ని చూపించే విధానం అయితే ఆదిపురుష్ కన్నా కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుందండి. అసలు ఇది ఆదిపురుషులా ఉందన్నమాట, అంత బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. టాలీవుడ్కి మంచి హిట్. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్, తిరిగే లేదు, ఆల్ ఇండియాలో నెంబర్ బ్లాక్ బస్టర్. అయోధ్య టెంపుల్ కి కరెక్ట్ ఇచ్చింది సినిమా. యాక్టింగ్ ఎక్సలెంట్, ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి, సినిమా రికార్డు రాస్తుంది. విఎఫ్ఎక్స్ కానీ అన్ని చాలా రియలిస్టిక్ ఉన్నాయన్న. అసలు తేజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్, బీజిఎం అయితే అసలు అనుకోవాల్సిన అవసరం లేదన్న, అసలు చాలా బాగుంది. మీరు మూవీకి అయితే తప్పకుండా వెళ్ళాలి ఫ్యామిలీతో. ఓన్లీ ఒకటే మాట అన్న, జై శ్రీరామ్. కళ్ళు చూడగానే చిరంజీవి గారు కళ్ళు అనుకున్నాం, హనుమంతుడి కళ్ళు. చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది, చిరంజీవి గారు చేయాల్సిందే. కళ్ళు చూడగానే చిరంజీవి గారు కనపడ్డారు మాకు. సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమా. జై శ్రీరామ్ అన్న, సినిమా మాత్రం ఫుల్ హిట్ అన్న.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఒకటే రేంజ్ అన్న, మస్తుందన్న. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చాలా బాగుంది సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. 50 crores బడ్జెట్ని ఇంత పర్ఫెక్ట్గా పుల్ చేస్తారు అనుకోలే. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ బడ్జెట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 200 crores 250 crores లా ఉన్నది. చాలా నీట్గా పుల్ చేశాడు విఎఫ్ఎక్స్, చాలా బాగుంది సినిమా. కేక సినిమా 1000 కోట్లు చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు ఈజీగా సంపాదించేది. హైలైట్స్ సినిమా స్టోరీయే బ్రో, హైలైట్స్ ఇంకేముంటాయి? సినిమా స్టోరీ, అది తీసిన విధానం, ఇవే హైలైట్స్. కేక అసలు గ్రాఫిక్స్ 50 కోట్లతో ఇంత మంచి గ్రాఫిక్స్ తీశాడు. అలా హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న. ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొని ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అని అలా తీసుకొని ఒక నీట్గా డిజైన్ చేసి కరెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చి అసలు ఆ ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఎంత ఎన్ని చెప్పినా తక్కువే ప్రశాంత్ వర్మ గురించి. లిటరలీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వాళ్ళు డేట్ మార్చకుండా, రిలీజ్ డేట్ మార్చకుండా ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అంటే మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమాలు ఇప్పటివరకు చాలా దేవుడి సినిమాలు వచ్చినాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రో? బ్రో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పాత సినిమాల్లో చూసుకొని ఇదివరకు సినిమా చూసుకొని ఎలివేషన్లు ఉన్నాయి కానీ బట్ ఏంటంటే ఒక నార్మల్ రొటీన్ స్టోరీ అన్నట్టు బాగుంటాయి. బట్ అటువంటి అంజీ సినిమా అనే ఇప్పుడు వస్తే ఎటువంటి రిజల్ట్ వచ్చేదో అటువంటి రిజల్ట్ ఇప్పుడు హనుమాన్కి వస్తుంది అన్న. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఆ ఎలివేషన్స్ హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయో ఏ హీరోకి ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద ఎలివేషన్ ఇచ్చినా హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ముందు పనికిరావన్నా. పక్కా అంత బాగా ఇచ్చాడు ఎలివేషన్. క్లైమాక్స్ 20 minutes అయితే లిటరల్లీ ఎమోషనల్ అయిపోతారు జనాలు. మాత్రం హనుమంతుడు విలతాండవని చూస్తారన్న. అంత బాగుంది సినిమా అయితే మాత్రం. లైవ్ చాలా విజువల్ వండర్ అన్న సినిమా అయితే మాత్రం. నేను సినిమాలోకి వెళ్ళిపోయా అన్న. విజువల్ వండర్. మహేష్ బాబుతో కంటెంట్ బాగుంటే ఎవరైనా పోటీకి వస్తారు. పెద్ద హీరోయిన్ చిన్న హీరో సంబంధం లేదు కదా, చాలా బాగా తీసాడు సినిమా అయితే మాత్రం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, పిక్స్లో ఉండిద్ది అసలు. పార్ట్ 2 జై హనుమాన్ 2025 రిలీజింగ్ లాస్ట్ ఇచ్చాడు కూడా చూడండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పిక్స్. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. హనుమాన్ చూసి వస్తున్నా కాదు హనుమాన్ కాదు, హనుమాన్ అన్న. ఇది హనుమాన్. మనం బ్యాట్మ్యాన్ చూస్తాము, సూపర్ మ్యాన్ చూస్తాము, మార్వెల్ అవెంజర్స్ చూసేస్తాం, ఐరన్ మ్యాన్ చూసేస్తాం. వచ్చిందన్న మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది. మన ఇండియన్ మైథలాజికల్ సినిమా కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. కొట్టారన్న, గట్టిగా కొట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ పెరిగాము హనుమంతుడివి. ఆయన దగ్గర నుంచి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక సూపర్ హీరో ఫిలిం చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తా అన్నారు. ఆయన చేసి చూపించారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా మనకి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు కూడా క్లైమాక్స్లో 2025లో సెకండ్ పార్ట్ అని చెప్పేశారు. ఫస్ట్ పార్ట్కి బడ్జెట్ రాకపోయి ఉండొచ్చు, కానీ సెకండ్ పార్ట్ నుంచి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ఆయనకి బడ్జెట్ ఇస్తే రాజమౌళిని మించిన డైరెక్టర్ నేను అవుతాను అని చెప్పి ఆయన సత్తా ఉంది. ఆ సత్తాని హనుమాన్తో చూపించారన్న. విజువల్ ఎఫెక్ట్స్లో నాకు ఎక్కడ నెగిటివ్స్ లేవు, నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్లో చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు మన ముందే జరుగుతున్నట్టు చూపించగలిగాడు ఆయన. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టకుండా అటు ఇటు చూస్తూ ఫోన్లు తీయకుండా లైవ్లో దేవుని చూసామన్నా, హనుమంతుడిని చూడగలిగాము. ఆయన చూపించాడు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్లో ఎంట్రీలు నిక్కబొడుచుకుంటాయి, నిల్చొని లేచి దండం పెడతాం. అలా ఉంది క్లైమాక్స్ అయితే మాత్రం. చాలా అద్భుతంగా ఉంది. పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది. హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, అసలు హనుమంతుడు స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు అనిపిస్తుంది. కానీ హనుమంతుడు వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా మోగొద్ది. నిజంగా అసలు అదొక డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతాము. డివోషనల్తో పాటు మోటివేషనల్ మోడ్లోకి కూడా వెళ్ళిపోతాము. అంత అద్భుతంగా ఉంది. అంటే పండగ హనుమంతుడితో శుభారంభం అయిపోయింది. వేరే సినిమాలు కూడా ఆడాలి, కానీ ఇది కూడా ఇంకా బాగా ఆడాలి. మన హనుమంతుడి సినిమా, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవ్వాలి. రామ మందిర నిర్మాణము, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్నాం 22వ తేదీ. ఆ శుభ సందర్భంగా ఈ హనుమాన్ సినిమా రావడం గొప్ప హిందువుల యొక్క అదృష్టము. ఈ యొక్క సినిమా తీసిన దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, ఇంత సాహసం చేశారు, వారికి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలి.
విగ్రహ ప్రతిష్ట రేపు దీపావళి వేడుకలాగా మందిర కేంద్రంగా జరుపుకోబోతున్నాం. ఆ శుభ సందర్భంగా ఒక యువకులకి ఒక సినిమా థియేటర్ నుంచి చక్కటి సందేశాన్ని, యువశక్తిని, హనుమత్ శక్తిని ఆ విధంగా చూపించారు కాబట్టి చాలా బాగుంది. ఈ సినిమాను విజయవంతం చేసుకుంటాం. రామభక్తులు అందరం చూస్తాము, ఈ సినిమాను విజయవంతం చేసుకుంటాం. చాలా బాగుంది, అందరూ చూడాలి. దయచేసి హనుమాన్ చాలీసా ఒక సినిమా థియేటర్లో సినిమాలో హనుమాన్ చాలీసా పెట్టడం అనేది సాహసోపేతమైన విషయం కాబట్టి ఈ హనుమంతుని యొక్క సినిమా చూద్దాం. అయోధ్యలో రామమందిర నిర్మాణ విగ్రహ ప్రతిష్టని ఈ సినిమా తీయడం మాకు చాలా ఉపయోగపడ్డది కాబట్టి జై శ్రీరామ్. అన్న సినిమా అయితే నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనిపించాలా. నిజంగా అంటే మామూలే లేదు అసలుకి. నిజం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ విజువల్ వండర్స్ స్టార్ట్ అయితే తర్వాత కాంబినేషన్స్ రవితేజ గారు డబ్బింగ్ అబ్బాబ్బాబ్బా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ క్యారెక్టర్కి రవితేజ గారు చెప్పిన అంటే చిన్న ఏదో అనుకోవడం, కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. ఆ ఆంజనేయుడు లాస్ట్ వస్తాడు హనుమంతుడు, అబ్బా జై శ్రీరామ్. ఆ హనుమంతుడు వచ్చేది కానీ చాలా పవర్స్ కూడా ఎంత క్యారెక్ట్గా చూపిస్తాడంటే విజువల్స్ అయితే ఎక్కడ మిస్ కావు. అసలు పార్ట్ 2 కూడా ఉందన్న 2025లో వస్తుంది. వర్త్ తేజ సజ్జ అయితే ఇంత చిన్న ఏజ్లో కానీ మంచిగా చేసిండు. వరలక్ష్మి శరత్ కుమార్ అసలుకి ఇలాంటి రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళక్క క్యారెక్టర్లు అయితే ఆమె జీవించిపోయింది. మనకైతే నిజంగా అంటే సినిమా అయితే ఎక్కడో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతికి అయితే ఫ్యామిలీ హాలిడేస్ వచ్చే చూస్తాడు. ఒక ఎమోషనల్ సీన్ ఉంటే కామెడీ ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చేస్తాడు. ఏమన్నా ఏడుపు వస్తుందని వస్తారు అయితే చూడండి అన్న పక్క ఏడుచుకుంటూ వస్తాడు. నా కట్టడితో పడుతూ అన్న నిజంగా అంటే హనుమాన్ సినిమా చాలా బాగుంది అన్న. గ్రాఫిక్ కానీ డిజైన్ చేయడం కానీ హీరో గారి యాక్టింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సీన్స్ మాత్రం నిజంగా ఒకప్పుడు నితిన్ గారు జై హనుమాన్ ఆ క్యారెక్టర్లో అతను చాలా బాగా చేసిండు. సేమ్ అట్లా అనిపించింది అన్న. నిజంగా అంటే ఇది అన్ని లాంగ్వేజెస్లో అయితే మూవీ ఆడుతుంది. సో సంక్రాంతి పండగ కాబట్టి అందరికీ ఒక మంచి హనుమాన్ మూవీ అని అయితే అనిపించింది. చాలా బాగుంది. ఆ ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో ఇంకా అతని గురించి చెప్పాలంటే ఇంకా చిన్నప్పటి నుంచే ఒక యాక్టర్. సో పెద్దగా అయినాక ఇంత మంచి సినిమా అతనికి రావడం నిజంగా అంటే అతనికి ముందడుగు వెళ్ళడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది. సంక్రాంతి స్పెషల్గా అందరూ చూడరు, చాలా బాగుంది అన్న సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ అన్న, ఇప్పుడే చూసిన హనుమాన్ సినిమా. సినిమా కానీ అసలు గూస్ బంప్స్ నాకైతే మెంటల్ పిచ్చెక్కిస్తుంది అన్న. అసలు ఇలాంటి సినిమా నా లైఫ్లో అన్న ఎప్పుడు చూడాలి. ప్రశాంత్ వర్మ హ్యాట్సాప్. కొందరు నా కొడుకులు చెప్పారు కదా, రే చిన్న సినిమా రే కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా పెద్దదైనా భయ నువ్వు 2 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టు, కానీ ఎంత డబ్బులు ఎంత పెట్టాను కాదు, ఎంత మంచి కంటెంట్ ఇచ్చడం అనేది ముఖ్యం. ఇది నా సినిమా. నా లైఫ్లో అన్న ఇలాంటి సినిమా అయితే ఎప్పుడు చూడలేదు. అసలు తేజ సజ్జ అన్న అందరూ కెమెరా పెద్దగా ఉంది, నువ్వు చిన్నగా ఉంది సార్. మీరందరూ చెప్పినగా కెమెరా ఏమో పెద్దగా ఉంది, నువ్వేమో చిన్నగా కాదు. కంటెంట్ ఎంత ఉందా, ఎంత యాక్టింగ్, అది ఇంపార్టెంట్. నాకైతే సినిమా అయితే సూపర్ నచ్చింది అన్న. స్టోరీ మాత్రం వేరే లెవెల్. జై హనుమాన్. హనుమాన్ అసలు నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం బ్రో. హనుమాన్ని చూపించడం బ్రో, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో హనుమాన్ చూపించడం, ఆ విశ్వరూపం ఉవ్వాని. జై శ్రీరామ్ బ్రో. చెప్పాలంటే హనుమంతుడు ఇలా చూపించడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఆది పురుషు సలారు ఏది పనికి రాదు బ్రో. హనుమాన్ ఎన్నిసార్లు చెప్పిన హనుమాన్ సినిమా గుర్తుంటుంది బ్రో. సినిమా మాత్రం సూపర్ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఆ అమ్మాయి యాక్టింగ్ ఉంది బ్రో. కొబ్బరికాయ కొడుతుంది బ్రో. ఆ ఫైటింగ్ సీన్ మాత్రం మామూలు కూడా బ్రో. ఓవరాల్ కూడా బ్రో. బ్లాక్ బాస్టర్ మూవీ. జై హనుమాన్.